ఇక కొత్త జిల్లాల ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. యాదాద్రి, సూర్యాపేటల్లో పర్యటించిన సీఎస్ రాజీవ్ శర్మ కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ భవనాలను పరిశీలించారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న సూచనలు, అభ్యంతరాలను లెక్కలోకి తీసుకుంటున్న ప్రభుత్వం పటంలోపు మార్పులు చేస్తోంది. వర్క్ టు సర్వ్ విధానం కింద కొత్త జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. ఉద్యోగులకు ఆప్షన్ కూడా ఇచ్చారు. కేటాయింపులపై ఫైనల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కొత్త జిల్లాల ఫైనల్ నోటిఫికేషన్ మరో 3 వారాల్లో ఇవ్వాల్సి ఉన్నందున మిగిలిన ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తోంది సర్కార్. ఇప్పటికే అన్ని ప్రతిపాదిత జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు, నివాసాలకు కూడా భవనాల ఎంపిక పూర్తయింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ప్రజల అభ్యంతరాలు, సలహాల కోసం ఇచ్చిన వ్యవధి మరో 3 రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటిదాకా 70,000కు పైగా అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వానికి చేరాయి. వీటిలో రాజకీయ స్వభావం కలిగినవే ఎక్కువ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రజల కోరిక, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అదనంగా 70 మండలాల ఏర్పాటుతో పాటు మరిన్ని రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతిపాదిత యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది సీటింగ్ అరేంజ్మెంట్స్, సౌకర్యాల కల్పనపై సీఎస్ సూచనలు చేశారు. అక్టోబర్ 11 నాటికి కొత్త జిల్లాల్లో సిబ్బంది ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ముందుగానే కసరత్తు పూర్తి చేస్తున్నారు. సూటబుల్ బిల్డింగ్స్ లో షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో చూసుకోవడానికి ఇచ్చారు. ఇవాళ బిల్డింగ్ ఉంది. దీంట్లో డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అన్ని ఆఫీసెస్ దాదాపు వచ్చేస్తాయి. చిన్న రిపేర్స్, మోడిఫికేషన్స్ కూడా చేస్తున్నారు. టైం ప్రకారంగా అంతా జరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ కాంప్లెక్స్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కట్టడానికి కూడా సైట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరి, శంషాబాద్ జిల్లాలకు ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయాల్లోనే ఆఫీస్ ఏర్పాట్లు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజల అభ్యంతరాల మేరకు వరంగల్ కార్పొరేషన్ ను 2 జిల్లాలుగా మార్చే ప్రతిపాదన ఉపసంహరించారు. ఇప్పటికే మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ లో కలపాలని నిర్ణయించిన సీఎం శంకర్పల్లి, షాబాద్ మండలాలను కూడా శంషాబాద్ లో చేర్చాలని, కొడంగల్ తదితర మండలాలను రంగారెడ్డిలో కలపాలని డిసైడ్ అయినట్టు సమాచారం.